ఆదిలాబాద్కు వన్నె తెచ్చేలా ట్యాంకు బండును నిర్మిస్తామన్న గులాబీ పాలకుల హామీ నీటి మూటలాగే మిగిలిపోయింది. ఆర్భాటంగా చేపట్టిన ట్యాంకు బండు పనులు నత్తనడకను నేర్పించేలా సాగుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న ట్యాంకు బండు అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే జోగురామన్నపై ఆదిలాబాదు ప్రజలు మండిపడుతున్నారు. కబ్జాదారుల ఆక్రమణలు ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు వెరసి ఖానాపూర్ చెరువు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వందలాది ఎకరాల్లో విస్తరించిన ఈ ఆయకట్టు నేడు కుంచుకుపోయి దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎంతో మంది మత్స్యకారులకు జీవనోపాధిగా నిలిచిన ఈ జలాశయం ప్రస్తుతం గుర్రపు డెక్క చెత్తాచెదారంతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేక వెలవెలబోతోంది. కలగానే మిగులుతున్న ఖానాపూర్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ట్యాంక్ బండు తరహాలు చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంటే చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు నిద్రావస్థలో ఉన్న చోట పనులు నత్తకే నడకలు నేర్పించేలా ఉన్నాయి. ఆదిలాబాద్ ట్యాంక్ బండ అభివృద్ధి పనులది అదే కదా. ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. ఘనత వహించిన జోగురామన్న వారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీలో ట్యాంకు బండను తలపెట్టారు. ఈ పనులు చేపట్టి 5 ఏళ్లైంది. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. 2015లో మిషన్ కాకతీయ పనుల కింద 4.83 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్భాటంగా ఈ సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా మమ అనిపించుకోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే నిద్రావస్థలో ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరిగింది. పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతూ ఉన్నాయి. చివరకు ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ట్యాంక్ బండు ఎప్పుడు పూర్తవుతుందో ఆ జోగురామన్నకే తెలియాలని స్థానికులంతా అగ్గె మీద గుగ్గులమవుతున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద చెరువు ఈ ఖానాపూర్ చెరువు. దీన్ని అభివృద్ధి కొరకు 4,83,00,000 2017 సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదమైన వాతావరణం అందిస్తాము. ప్రజలకు సాయం పూట మరియు ప్రొద్దున వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాము. ఇందులో వాటర్లు షికారు చేయడానికి బోట్లు ఏర్పాటు చేస్తాము. మత్స్యకారులని మత్స్య సంపద ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈ రోజు ఈ గుర్రపు డెక్క ద్వారా దాదాపు ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేసి కూడా గుర్రపు డెక్కని సమూలంగా తీయలేకపోయినరు. వాళ్ళు తలుచుకుంటే దీన్ని మొత్తం పూర్తిగా దీన్ని తీయగలుగుతుండే, కానీ వారికి ఇది ఒక బంగారు బాతులాగా అయింది. ఇది మొత్తం తీసేస్తే మళ్ళా పెరగకుంటే మనకు ఈ రాబడి రాదు అన్న ఉద్దేశంతో ఎక్కడో కొద్దిగా ఇడిసబెడుతూ ప్రతిసారి ఇది తూతూ మంత్రంగా చేస్తూ దీన్ని జీవితకాల ఆదాయం వనరుగా దీన్ని తీర్చిదిద్దిండ్రు. కానీ దీని వల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతున్నది. దీని మీద ఉత్పత్తి అయ్యే దోమలు, ఈ రోజు ఎండాకాలం వచ్చిందంటే కొన్ని లక్షల దోమలు ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులలో ఇళ్లలోకి వచ్చి చాలా తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి మీరు ఏదైతే దీనికోసం శాంక్షన్ చేసిండ్రో ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగమైంది, ఇంకెంత ఉన్నది అని అడుగుదామన్నా కూడా వాళ్ళ దగ్గర లెక్కలు లేని పరిస్థితి ఉన్నది. మేము ఇది చేసినాం అది చేసినాం. ఇప్పుడు 50 లక్షలలో చుట్టుపక్కల దీన్ని గుర్రపు డెక్కను తీసి దీన్ని లిఫ్ట్ కూడా వేయాల్సి ఉండే, కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటా రోడ్ల మీద పారేసిపోయినరు. చుట్టుపక్కల ఉన్న ముళ్ళ చెట్లు కొట్టేయాల్సి ఉండే, అది పట్టించుకోలేదు. దీన్ని అడిగే నాతుడు ఎవరు లేడు. చెప్పినా కూడా పట్టించుకునేటోళ్ళు. ఎంత చెప్పినా కూడా చెవిటని చెవులు శంఖ మోదినట్టే ఉన్నది, బర్రె మీద వాన పడ్డట్టే ఉన్నది. కానీ ఇది నాయకులకు సంబంధించి ఒక కల్పతరుగా ఉన్నది, కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నది. మీరు చూసినట్లయితే రేలింగ్ అనేది దీనికి ఏర్పాటు చేసిండ్రు. మొత్తం ఇప్పుడు ఒక్క పైపు కూడా లేదు. రేలింగ్ పైపు అక్కడ మత్తడి కట్టడం జరిగింది. దాని ద్వారా ఈ గ్రౌండ్ వాటర్ పెరిగి మత్తడి నీళ్లు దునికినప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇంట్లో ఉన్న ఎన్క్రోచ్ ఇండ్ల కోసం ఆ మత్తడి ద్వారా నీళ్లు ఆగి ఇక్కడ ఉన్న కబ్జాదారుల ఇండ్లు మునుగుతున్నాయన్న ఉద్దేశంతో మత్తడిని కూడా తెంపేస్తూ ప్రతిసారి ఇది ఒక తతంగంలా వ్యవహారం నడుస్తున్నది. కాబట్టి ఇప్పటికన్నా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈ మినీ ట్యాంక్ బండ్ ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
వాస్తవంగా ఆదిలాబాద్ లో సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ గ్రీనరీ, కూర్చునే దిమ్మలు, వాకర్స్ ట్రాక్, వాటర్ ఫౌంటైన్లు, లైటింగ్, సిమెంట్ రోడ్లు చేపట్టాల్సి ఉంది. దీనికి తోడు సందర్శకుల కోసం చెరువులో పడవలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. అన్నింటికీ మించి ఇవన్నీ చేపట్టాలంటే ముందు చెరువులో ఆక్రమణలు ఆపాలి. దాని కారణంగా పనులేవి ముందుకు సాగటం లేదు. ఆక్రమణలు తొలగించి నిరాశ్రులకు పునరావాసాన్ని కల్పించాల్సిన అధికారులు ఆ పనిని పూర్తి చేయలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఎమ్మెల్యే జోగురామన్న మాత్రం తన వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైపోయి ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్న విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఖానాపూర్ చెరువులో మినీ ట్యాంకు కట్టిస్తాననే దాంతో ప్రభుత్వం ఇంతకు ముందే మరి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినీ ట్యాంకుకు నిధులు కూడా రావడం జరిగింది. నిధులు అక్కడ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం గాని అధికారులు గాని నిర్లక్ష్యంతో పెడసేవన పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం దానికి మరి డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు మరి దాన్ని ఎవరు కూడా శ్రద్ధ వహించడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గాని మరి మినీ ట్యాంక్ అవుతుందని దాంతో ఎంతో ఆశతో ఉన్నప్పటికీ మరి ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పటికి కూడా మరి అవుతుందా లేదా అనే దాంతో అనుమానము వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఈ నిధులు ఎటువైనాయి, ఏ విధంగా ఉన్నాయనే దాంతో ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశతో ఉన్నారు. మరి ఇప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిధులు ఎక్కడ పోయినాయి, ఏం కథ అనే దాంతో అది చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మినీ ట్యాంక్ దాన్ని వెంటనే పునరుద్ధరించాలి, దాన్ని వెంటనే మరి నోసుకోవాలనే దాంతో చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలు ఎంతో ఆశతో మినీ ట్యాంక్ అయితే ఎంతో బాగుంటది, మరి ఎంతో మరి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి డెవలప్ కూడా అవుతుంది అనే దాంతో ఆశ ఉన్నప్పటికీ నిరాశ అయింది అనే దాంతో ఇప్పుడు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. వెంటనే దాన్ని శ్రద్ధ వహించేసేసి మినీ ట్యాంక్ వెంటనే మరి అభివృద్ధి పరిచి దాన్ని వెంటనే ప్రారంభించాలనే దాంతో మేము కోరడం జరుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి మరి గుర్రపు టెక్క లాంటిది గడ్డి మొలకలు మరి మొలవడం జరిగింది. దాంతో చాలా మరి ఇబ్బందికరంగా ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి నిధులు ఏమైనాయనే దాంతో ఇప్పుడు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ గుర్రపు టెక్కలంతా అక్కడ ఉన్నటువంటి దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో మరి ఇబ్బందిగా మరి చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా చిబ్బుగా అక్కడ ఏర్పాటు కావడం జరిగింది. అది చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ప్రజలు కూడా చూసి కూడా ఇదేంటి అనే దాంతో గలీజ్ కూడా అక్కడ సరిగ్గా కొట్టడం లేదు. కాబట్టి మరి వెంటనే దాన్ని ప్రారంభించాలని కోరుతా ఉన్నాం. ఓవైపు ఇతర నియోజకవర్గాల్లో ఆలస్యంగా చేపట్టిన ట్యాంక్ బండు అభివృద్ధి పనులు ఆఘ మేఘాల మీద కొనసాగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పునరావాసం ఏర్పాటు చేయాల్సిన పనిని అధికారులు పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. ఇటు పునరావాసం, అటు అభివృద్ధి పనుల ప్రగతిపై దృష్టి సారించాల్సిన ఎమ్మెల్యే జోగురామన్న శ్రద్ధ చూపకపోవడంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతుంది. దీంతో నిధులు ఉండి కూడా ట్యాంకు బండ పనులు ముందుకు సాగడం లేదు. పోనీ చేసిన పనులేమైనా బాగున్నాయా అంటే అది లేదు. ఆ మధ్య వర్షం వచ్చి పనులన్నీ వర్షార్పణం కావడంతో మరిన్ని నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న నిధులు అధికారులు, నేతలు చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మరి ఏదైతే గ్రౌండ్ వాటర్ ఎక్కువ శాతంలో ఉండి మరి ప్రజలకు నీరు గ్రౌండ్ వాటర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఎన్నో చెరువులు ఉండే. దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు దాదాపుగా 100 ఎకరాల నీటి మట్టంతో నిండి ఉన్నటువంటి ఖానాపూర్ చెరువు. మరి ఈ రోజు దాన్ని చూసినట్లయితే గతంలో దాన్ని అభివృద్ధి పరిచి ఆ యొక్క చెరువు చుట్టుపక్కల అభివృద్ధి పరిచి మరి మినీ ట్యాంక్ బండ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం మరి దాదాపు 4 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి కేవలం దాని మీద మొరం వేసి వదిలేయడం జరిగింది. మరి అలాగే చూసినట్లయితే మరి అందులో పెరుగుతున్నటువంటి గుర్రపు డెక్కను తొలగించడానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ద్వారా దాదాపుగా 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఈ డబ్బులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే మరి పనికొస్తున్నాయి గాని మరి ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదు. మరి అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క గుర్రపు డెక్క తొలగించి ఆ యొక్క నీటిని శుభ్రపరిచే విధంగా ఉన్నట్లయితే అక్కడ మత్స్యకారులకు ఉపాధి కలిగి మరి వారు అందులో ఉన్నటువంటి చేపలు పట్టుకొని దాని ద్వారా కూడా మరి ఈ రోజు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుండే. కానీ ఈ రోజు చూసినట్లయితే ఇలా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ మరి ఇది కేవలం ఎవరి కొరకు మరి ఇది చేస్తున్నారో మరి ఈ యొక్క మన యొక్క అధికార యంత్రాంగం అలాగే
మన పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి జిల్లా అధికార యంత్రాంగం అలాగే ఎవరైతే మన రాజకీయ నాయకులు ప్రజెంట్ పాలిస్తున్నారో మరి వాళ్ళు కూడా మరి ఆలోచించి ఈ యొక్క ప్రజాధనం వృధా కాకుండా మరొకసారి మరి దీనిపై పునరాలోచించి మళ్ళీ ప్రజాధనం వృధా కాకుండా దాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి అభివృద్ధి పరిచి ఆ యొక్క ట్యాంక్ బండ్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అలాగే ఆ యొక్క చెరువును శుభ్రపరిచి మత్స్యకారులకు కూడా అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం గుర్రపు డెక్క తొలగింపు, పారిశుద్ధ్యం, నిర్వహణ పేరుతో లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పనులు చేపట్టకుండానే దుర్వినియోగం చేస్తున్నారని ఆదిలాబాద్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకులు లేకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం కొనసాగుతుందంటున్నారు ఆదిలాబాద్ జనం. ఆదిలాబాద్ ట్యాంక్ బండ్ పూర్తయితే అది పట్టణానికి గర్వకారణం. కానీ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నకు మాత్రం ఆ లాజిక్ తెలియదు. ఎంతసేపు దందాలు, వ్యక్తిగత పనులు తప్ప ఇవన్నీ పట్టించుకునే తీరిక అనుకోలేదు. దీంతో అధికారులు కూడా పనులను లైట్ తీసుకుంటున్నారు. నిధులు ఖర్చయ్యాయి కానీ ఇప్పటిదాకా పనుల్లో మాత్రం ఆ స్థాయిలో పురోగతి లేదు. ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వమేమో అభివృద్ధి చేస్తున్నాం, నియోజకవర్గాల్లో ట్యాంకు బండ్లు ఏర్పాటు చేస్తున్నాం, సుందరీకరణ పనులు చేపడుతున్నామంటూ గొప్పలు చెబుతూ ఉంటే క్రింది స్థాయిలో మాత్రం ఆ స్థాయిలో పనులు సాగటం లేదు. ఆదిలాబాద్ లో మాత్రం ట్యాంక్ బండ్ పనుల్లో జాప్యాన్ని ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యమే కారణమైన విమర్శలు వస్తున్నాయి. ఆయనే గనక పట్టించుకుని ఉంటే ఆదిలాబాద్ ట్యాంక్ బండ్ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని. కానీ జోగురామకు మాత్రం ఆ తీరిక లేదని ఆదిలాబాద్ వాసులు మండిపడుతున్నారు. ఏవైనా అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలి. కానీ ఆదిలాబాద్ లో మాత్రం పనులు చేయటంలో ఆ సమన్వయం చూద్దామనుకున్నా కనిపించదు. పోనీ కనీసం ఓ ఫోన్ చేసి పనుల గురించి ఆరా తీసే టైం కూడా జోగురామన్నకు లేదు. కనీసం ఇప్పటికైనా జోగురామన్నలో ఆ మార్పు వస్తుందేమో చూడాలి. కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. అందుకే ఆదిలాబాద్ జనమంతా ఆయన తీరుతో విసిగిపోయారు. ఈసారి ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు ఆ జనం. ఏది ఏమైనా ఈసారి జోగురామన్నను ఓడించి బీజేపీ అభ్యర్థి, యువనేత, ప్రజాసేవకుడు కంది శ్రీనివాసరెడ్డికి ఓటు వేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ఈ చెరువును సుందరీకరించాలని ప్రజల నుండి డిమాండ్ వ్యక్తమవుతోంది. కెమెరామెన్ నర్సింగ్ తో నీలేష్, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.